ఇక ఇంకా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఇంకొక ఘోరమైనటువంటిది ఏంటంటే కక్కలేక మింగలేక పాకిస్తాన్కి సంబంధించిన ఇంకో అంశం. తిరుగుబాటుదారులలో 90 మంది సైనికులు చచ్చిపోయారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏమీ చేయలేకపోతున్నారు. రైలును హైజాక్ చేసినా ఏం చేయలేకపోతున్నారు. ఆఖరికి వాళ్ళ పాకిస్తాన్లో హఫీజ్ సయీద్ మనకు సంబంధించినటువంటి ఈ బొంబాయి దాడులలో సూత్రధారి కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ గాడు చచ్చిపోయిండు పాకిస్తాన్లో. వాడి మేనలుడు చచ్చిపోయిండు. గుర్తు తెలియని వ్యక్తులు ఇప్పటికీ గత ఏడాది 2 ఏళ్లుగా 22 మంది తీవ్రవాదులను మట్టుబెడుతున్నారు పాకిస్తాన్లో. పాకిస్తాన్ ఏం చేయలేకపోతున్నది. ప్రపంచానికి ఐఎస్ఐ గొప్ప నిఘా సంస్థ అని చెప్పారు కదా, ఏమైంది వాళ్ళ ఐఎస్ఐ భయపడుతున్నది. ఏం చేయాలో అర్థమైతలేదు. పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం చచ్చిపోయిండు పాకిస్తాన్లో అని చెప్పలేరు. ఎందుకంటే దావూద్ ఇబ్రహీం అనేటోడు ఉగ్రవాదిగా ముద్రపడ్డటువంటి అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదిగా ముద్ర వేసింది కాబట్టి దావూద్ ఇబ్రహీం అనేటోడు చచ్చిపోయింది అనేటువంటి విషయం ప్రపంచానికి చెప్పలేదు, బతుకున్నాడని చెప్పలేదు, అసలు మాకు సంబంధం లేదంటది. అది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. అది పాకిస్తాన్ పరిస్థితి. వాళ్ళ యొక్క ఐఎస్ఐ వాళ్ళ యొక్క సైనికులే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు సాయం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ హఫీజ్ సయీద్ చచ్చిపోయిండు. హఫీజ్ సయీద్ అనేటోడు చచ్చిపోయిండు. గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ మేనల్లుని వాడిని కాల్చి చంపారు. ఇంకొక బాడీగార్డ్ని చంపేశారు. 5 కిలోమీటర్ల ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఏర్పాటు ఉంటుంది వాడికి. ఈ 5 కిలోమీటర్లు దాటిండు, 5 కిలోమీటర్లు దాటిరు, ఈ కారు మారిందని వాళ్ళందరికీ ఒక గూఢచార వ్యవస్థ ఉంటుంది. కానీ వాళ్ళందరికీ కళ్ళు కప్పి ఒక గుర్తు తెలియని వ్యక్తి చంపేయడం అనేటువంటిది పాకిస్తాన్లో కలకలం. ఇప్పుడు హఫీజ్ సయీద్ చచ్చిపోయిందని పాకిస్తాన్ చెప్పలేదు. ఎందుకంటే వాడు ఉగ్రవాది. ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ సమాజం అంతా కూడా వాడిని ఉగ్రవాదిగా గుర్తించింది. కాబట్టి వాడు చచ్చిపోయిందంటే మీరు ఇన్ని రోజులు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు. దావూద్ ఇబ్రహీం ఉగ్రవాది వానికి ఆశ్రయం కల్పించారు. హఫీజ్ సయీద్కి ఆశ్రయం కల్పించారు. కాబట్టి మీ దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటిది పాకిస్తాన్. కాబట్టి ప్రపంచ దేశాలకు ఉగ్రవాద దేశంగా ముద్రపడుతున్నటువంటి భయంతో పాకిస్తాన్ కక్కాలేక మింగాలేక సావాలేక బతకాలేక ఆర్థిక పరిస్థితి ఆగమైపోయి భారత్ తోటి కొట్లాట పెట్టుకొని ఉగ్రవాదాన్ని పెంచి పోషించి సైనికుల తిరుగుబాటు, ప్రజల తిరుగుబాటు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ ఒక కంపెనీ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఏమీ లేదు. గొప్పగా బతుకుతాం, గొప్పగా ఉందని చెప్పుకున్నటువంటి కుక్కల కొడుకులందరూ, భారతదేశ వ్యతిరేక శక్తులందరూ, దేశ విభజనను మద్దతు తెలిపేటువంటి కుక్కల కొడుకులందరూ ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. హఫీజ్ సయీద్ అనేటువంటి వాడు చచ్చిపోయిండు అనేటువంటి విషయం పాకిస్తాన్ చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఉంది. కానీ ఇవాళ పాకిస్తాన్ గొప్ప దేశం, అమ్మో పాకిస్తాన్కు భయపడాలి, పాకిస్తాన్ మన కాశ్మీర్లో అడుగు పెడితే అమ్మో మనం అమెరికాకు చెప్పాలి, బ్రిటన్కి చెప్పాలి, ఇంకో దేశాన్ని శరణు వేడాలి అనేటువంటి పరిస్థితి పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులను చంపేసి అభినందన్ లాంటి వ్యక్తిని భారతదేశానికి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉండి ఇవాళ పాకిస్తాన్ అడక తినేటువంటి దేశంగా ప్రపంచ దేశాలకు చూపెట్టగలిగేటువంటి స్థితిలో భారతదేశం ఉంటే, కానీ ఇంగ్లాండ్లు పాకిస్తాన్ పాకిస్తాన్ అని పెంచిపోసింది భారతదేశమే. 70,000 మంది పాకిస్తాన్ సైనికులని బందీలుగా చేసి ఏమీ చేయలేక, ఆక్రమిత కాశ్మీర్ను తీసుకోలేక, బంగ్లాదేశ్ను భారతదేశంలో కలుపుకోలేక, బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కల్పించలేక, ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశంలోకి తీసుకోలేక పాకిస్తాన్ శరణు వేడి లొంగిపోయి 70,000 మంది వాళ్ళ సైనికులందరినీ కూడా లొంగిపోతే ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఆనాడు భారతదేశం ఉండింది. ప్రజలారా ఆలోచన చేయాలి, చరిత్రను తెలుసుకోవాలి, మన గొప్పతనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.